పూరి జగన్నాథ్ మళ్ళీ ఒక రా మరియు రియల్ స్టోరీతో వస్తున్నారా? అవును అని అనిపిస్తుంది. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ టీజర్ చూస్తే ఇది సాధారణ మాస్ సినిమా కాదనే విషయం అర్థమవుతోంది. విజయ్ సేతుపతి చెప్పిన వర్షం పడితే కాకులులాగా చెట్టు కిందికి వచ్చే బతుకులు మావి అనే డైలాగ్ టీజర్కు ప్రాణం పోసింది అని అనిపిస్తుంది. స్లమ్ బ్యాక్ డ్రాప్, గుడ్డి పిల్లల సన్నివేశాలు, వరుస ఫైట్లు, పోలీసుల వేట ఇవన్నీ కలిపి చూస్తే సమాజం మర్చిపోయిన వారి కథను చెప్పబోతున్నట్లు అనిపిస్తోంది. విజయ్ సేతుపతి లుక్ కూడా చాలా న్యాచురల్ గా, ఇంటెన్స్ గా కనిపిస్తోంది. పూరి జగన్నాథ్ మార్క్ రియలిస్టిక్ యాక్షన్ తో పాటు బలమైన ఎమోషన్ కూడా ఉండేలా కనిపిస్తోంది. 33 టెంపుల్ రోడ్ అనేది కేవలం ఒక అడ్రస్ కాదు, అనేక మంది బతుకుల కథకు ప్రతీకలా అనిపిస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా టబు నటించినట్టు కనిపిస్తుంది. టబు గారు క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండొచ్చు అని అనిపిస్తుంది. టీజర్ మాత్రం ఒక విషయం క్లియర్ గా చెప్పింది, ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు, బతుకు తెరువు కోసం జరిగే యుద్ధం అని. ఐ హోప్ ఈ సినిమా యాక్షన్ అలాగే ఎమోషన్ కాంబినేషన్ లో ఉందనిపిస్తుంది. ఈ సినిమా టీజర్ నాకు నచ్చింది, సినిమా బాగుండొచ్చు అని అనిపిస్తుంది. టీజర్ మాత్రం ఆసక్తిని పెంచింది. పూరి మళ్ళీ బలమైన కథతో వస్తున్నాడా అనేది సినిమా రిలీజ్ తర్వాత తెలుస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సరదాగా అలా